అధికారంలో ఉన్నప్పుడు కాలం కలిసి వచ్చినప్పుడు యంత్రాంగం మీడియా వ్యవస్థలు అన్ని చెప్పు చేతల్లో ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు చెలరేగిపోవడం సర్వసాధారణం అయిపోయింది కదా. సినిమా డైలాగులు కొడుతూ ప్రతి వేదిక మీద ప్రత్యర్థుల్ని కవించడమే హీరోయిజం అన్నట్టుగా చలామణి అవుతున్న రోజులు కదా ఇవి. కాలం కలిసి వచ్చినప్పుడు ఇలా చెలరేగిపోతే గనక అంతా బాగుంది అన్నట్టుగా చాలా మంది చప్పట్లు కొట్టడానికి సిద్ధపడవచ్చు. కానీ ఒకసారి పరిస్థితి ఎదుర్కొడితే గనక ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది, జాతకాలు ఎలా తారుమారవుతాయి. నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూపిస్తా. అది చూపిస్తే రాజకీయం తిరగబడితే గనక సినిమా డైలాగులు కొట్టి హీరోయిజం చెలాయించిన వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తారో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మరీ ముఖ్యంగా సొంత కెపాసిటీ క్యాపబిలిటీ బిల్డ్ చేసుకోకుండా వారసత్వాన్ని నమ్ముకున్న నాయకులు రాజకీయపరమైన సవాళ్లు ఎదురైన సీజన్లో ఎంతలా షేక్ అయ్యే పరిస్థితి వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా విని మీరు ఏదో అనుకుంటున్నారేమో, మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. బ్రహ్మి డైలాగ్ ఖచ్చితంగా కరెక్ట్. ఇంతకీ అసలు రెచ్చిపోయిన వారసత్వ నాయకుడు ఎవరు, సినిమా డైలాగులు చెబితే ఎలాంటి సీన్ ఎస్టాబ్లిష్ అయింది అనేది డీటెయిల్ గా చూద్దాం రండి. వరుసగా అధికారంలో ఉన్నారు, ఎదురు లేకుండా చెలాయించే పరిస్థితి వచ్చింది. ఇంకేముంది, అన్ని రోజులు ఇలాగే ఉంటాయి అన్నట్టుగా చెలరేగిపోవటం అనేది అలవాటైపోయింది. వారసత్వాన్ని నమ్ముకుని వచ్చుంటారు, ఆ అడ్వాంటేజ్ తో గెలుపు కూడా వచ్చుంటుంది, అధికారం గుప్పిట చిక్కింది అంతే. ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలోనూ హీరోయిజం అన్నట్టుగా సినిమా డైలాగులు కొడుతూ ప్రత్యర్థుల్ని సవాల్ చేస్తూ తుడిచి పెట్టేస్తాం అని వార్నింగ్లు ఇస్తూ చెలరేగిపోవడం అనేది మొన్న ఎన్నికల ముందు వరకు నడిచింది. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఫేట్ మారింది, పార్టీ ఓడింది, రివర్స్ అవడం మొదలైంది మొత్తం అంతా. ఇదంతా బెంగాల్లో ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న రియల్ లైఫ్ పొలిటికల్ సినిమా. ఇంతకీ సినిమా డైలాగులు ఏంటి, ఎవరు కొట్టేవారు సినిమా డైలాగులు? మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీతో పాటు అభిషేక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ట్రెండింగ్ లో ఉన్న ప్రతి సినిమా డైలాగ్ కొడుతూ ప్రత్యర్థుల్ని సవాల్ చేసేవాళ్ళు. పోలీస్ ఆఫీసర్లు, కేంద్రం ప్రత్యేకంగా పంపిన బలగాల విషయంలో కూడా వాళ్ళు ఇదే పంథా ఫాలో అయ్యారు. జహంగీర్ ఖాన్ అనే ఒక తృణమూల నాయకుడు అభిషేక్ బెనర్జీ సన్నిహితుడు. అజయ్ పాల్ శర్మ అనే పోలీస్ అధికారితో, ఆయన ఐపీఎస్, ఆయనతో పెట్టుకున్న కాన్ఫంట్రేషన్ బెంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఎన్నికల ముందు. ఇదిగో పుష్ప వర్సెస్ సింగం అని మీడియా చాలా స్పైసీగా రిపోర్ట్ చేసింది. సింగం అని ఎందుకంటారు అజయ్ పాల్ శర్మని? యూపీలో ఆయనకి అలాంటి ట్రాక్ రికార్డు ఉంది, అందుకోసమే ఏరి కోరి బెంగాల్లో వదిలింది ఆయన్ని తీసుకొచ్చి కేంద్రం హోంశాఖ. వస్తే అజయ్ పాల్ నువ్వు సింగమేమో, నేను పుష్ప జూకేగా నాయి అంటే తగ్గేదేలే అంటూ జహంగీర్ ఖాన్ చెలరైపోయాడు. టైం వచ్చినప్పుడు చూస్తా, తొక్కితే ఎక్కడికి దిగుతావో తెలీదు అంటూ అజయ్ పాల్ కూడా జహంగీర్ ఖాన్ లాంటి వాళ్ళకి నేరుగా వార్నింగ్లు ఇచ్చారు. జహంగీర్ కే ఘర్ వాలే భీ ఖడే హై, ఉస్కో బతా దేనా ఫిర్ బాద్ మే రోనా పछताना मत. తీరా చూడబోతే ఆ టైం రానే వచ్చింది, తృణమూల్ ఓడింది. పుష్ప मैदान छोड़कर भाग गया. ఓడేసరికి జహంగీర్ ఖానే ఫల్టా అనే అసెంబ్లీ స్థానంలో బై ఎలక్షన్ లో తృణమూల్ కాంగ్రెస్ తరపున నిలబడ్డారు. టికెట్ ఇచ్చింది, నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా అయిపోయింది. అక్కడ పరిస్థితి బీజేపీ చూపిస్తున్న దూకుడు చూసి జహంగీర్ ఖాన్ కనీసం పోటీలో ఉండడానికి కూడా సిద్ధపడలా. నేను వెనక్కి తగ్గుతున్నా పోటీ నుంచి అని అనౌన్స్ చేశాడు. అదేంటి పుష్ప అంటారు, సవాల్ చేస్తారు, సినిమా డైలాగులు కొడుతారు కదా, ఎందుకని ఇట్లా చేస్తున్నారు అని ఇప్పుడు బెంగాలే కాదు దేశం అంతా మాట్లాడుతూ ఉంది. అంటే ఇంతకు ముందు సినిమా డైలాగులన్నీ ఆయన సొంత బలం కాదు, ప్రజాబలం కాదు, కాలం కలిసి వచ్చింది, రాజకీయ వారసుడు అభిషేక్ బెనర్జీ అండుంది, అందుకని ఆయన చెలరేగిపోయాడు. పరిస్థితి మారేసరికి అంతా కొద్ది రోజులు కొన్ని వారాలు అంతే కదా, ఈ లోపలే హీట్ తట్టుకోలేకపోయాడు, షేక్ అయిపోయి పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇది జహంగీర్ ఖాన్ స్టోరీ మాత్రమే కాదు, అభిషేక్ బెనర్జీ సినిమా కూడా అలాగే ఉంది. ఆ ఫల్టా అనే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది జహంగీర్ ఖాన్ తప్పుకున్నది ఎక్కడుంది? డైమండ్ హార్బర్ పరిధిలో ఉంది. డైమండ్ హార్బర్ రీజియన్ అంతా అభిషేక్ బెనర్జీ కన్సర్నల్లో ఉంది. ఆయన భారీ మెజారిటీతో గెలుస్తా ఉన్నాడు అక్కడ వరుసగా. ఇప్పుడు అలాంటి చోటే తృణమూల్ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో పడిందంటే రాజకీయం ఎంత మారినట్టు? ఎందుకని మారిపోయింది? ఇంత ఓడిపోతే మారిపోతుంది ఇలా కాదు కదా. ప్రజా బలాన్ని నమ్ముకోకుండా అధికార బలాన్ని, యంత్రాంగాన్ని వాడి అదే మా కెపాసిటీ, అదే మా స్పెషాలిటీ అన్నట్టుగా సినిమా డైలాగులు కొట్టడం వల్ల వచ్చిన ఫలితం ఇది, అంతే కదా. పైగా డైమండ్ హార్బర్ లో బై ఎలక్షన్ లో అభిషేక్ బెనర్జీ కనీసం క్యాండిడేట్ ను కూడా హోల్డ్ చేసుకోలేకపోయాడు అనే ఫీలర్ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళడం ఒక పాయింట్ అయితే, రెండోది నేషనల్ మీడియా అంతా ది ఫాల్ ఆఫ్ డైమండ్ హార్బర్ మోడల్ అని రాస్తా ఉంది. డైమండ్ హార్బర్ మోడల్ అంటే ఏంటో తెలుసా? యంత్రాంగాన్ని అంటే పోలీసింగ్ ని, సిస్టమ్ ని రాజకీయంగా మోహరించి ప్రత్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేయడం, మెసిలే పరిస్థితి కూడా ఇవ్వకుండా, డెమోక్రటిక్ గా వాళ్ళకి రావాల్సిన ఉండాల్సిన హక్కుల్ని కూడా ఇవ్వకుండా కాలరాయటం. అలాంటి మోడల్
ఇప్పుడు కుప్పకూలింది, ద ఫాల్ ఆఫ్ డైమండ్ హార్బర్ మోడల్ అని నేషనల్ మీడియా రాస్తా ఉంది. అంటే అధికారం పోయేసరికి ఈ వారసుడు ఇంత వీక్ అయిపోయాడు అని చెప్పడం ఒక పాయింట్ అయితే, కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం అభిషేక్ బెనర్జీ ఆర్థిక మూలాల మీద అప్పుడే దృష్టి పెట్టింది. కోల్కతాలో ఆయనకున్న నిర్మాణాలన్నిటికీ ఇదిగో చూడండి, ఇదిగా ఇట్లా నోటీసులు ఇచ్చారట ఆల్రెడీ. బెంగాల్ గవర్నమెంట్ సర్వ్స్ నోటీస్ టు అభిషేక్ బెనర్జీ ప్రాపర్టీస్ అనే అర్థంతో రకరకాల వార్తలు నిరంతరం వస్తా ఉన్నాయి. అంటే ఒక రకంగా సినిమా డైలాగులు ఎదుర్కొడుతుండే సన్నిహితులు పారిపోతున్నారు, పరిస్థితులేమో కనీసం అడుగు బయట పెట్టేలాగా లేవు. ఇప్పుడు అన్నిటికీ మించి ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ పడుతూ ఉండేసరికి అభిషేక్ బెనర్జీ పరిస్థితి ఇలా అయిపోయిందా కొన్ని వారాల్లోనే అని మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. ఎందుకు వచ్చింది ఇలాంటి పరిస్థితి అంటే, అత్త మమతా బెనర్జీ గ్రౌండ్ లెవెల్లో కొట్లాడి అధికారాన్ని సంపాదించుంటారు. ఎంత యాతనైనా పడి మహామహుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించుంటారు ఆమె. నేను ఇంతకు ముందు కూడా ఎక్కడో చెప్పా, ఎర్లీ 20s లో ఉండగానే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కి అడ్డు నిలబడి ఆయన కారుకు అడ్డం పడి అందరి దృష్టిలోనే పడ్డారామె. ఆ తర్వాత పివి నరసింహారావునైనా, వాజ్పేయినైనా, మన్మోహన్ సింగ్ నైనా, ప్రధానిగా ఎవరున్నా సరే తృణమూల్ బలం అవసరమైన ప్రతిసారి ఆమె వాళ్లతో చెడుగుడు ఆడుకునేవాళ్ళు. అలాగే రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడు వ్యవస్థలన్నింటి మీద పట్టు బిగించారు. ఆమె కంటే కొంతవరకు చెల్లింది. ఎందుకని ఆమె పోరాటాలు చేసి గ్రౌండ్ లో నిలబడి మాస్ లీడర్ గా ఎదిగారు కాబట్టి. ఆమె తెచ్చిన అధికారం తన గొప్ప అనుకుని అభిషేక్ లాంటి వారసుడు చెలరైపోయాడు అనుకోండి, ఇలాగే కదా అవుతుంది. పైగా అభిషేక్ పేరు చెప్పే కదా బైపో ట్యాక్స్ లాంటి ఆరోపణలు చేసే కదా. 4 तारीख से सिंडिकेट समाप्त, भाईपो टैक्स भी समाप्त। ఇలాగా బీజేపీ తృణమూల్ని ఓడించడానికి ప్రధాన ఆయుధంగా వాడింది. అంటే ఓడిపోవడానికి ఆయన ధోరణి కారణమైంది. ఓడిపోయిన తర్వాత పార్టీ ఎంత వీక్ గా ఉంది అని ఎక్స్పోజ్ చేయడానికి అభిషేక్ బెనర్జీ ఒక తిరుగులేని రుజువుగా నిలబడతా ఉన్నారు. ఇప్పుడు అన్నిటికీ మించి నాయకత్వాన్ని బిల్డ్ చేసుకుంటే, ప్రజాబలాన్ని నమ్ముకుంటే గనుక ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు ఈ వారసుడికి అని బెంగాలే కాదు దేశం అంతా మాట్లాడుతూ ఉంది. రాజకీయ వారసులు ఎప్పుడైనా సరే కలిసి వచ్చే కాలంలో చెలరైతే చెలరేయొచ్చు, చప్పట్లు కొట్టేందుకు కొంతమంది ఎప్పుడు సిద్ధంగా చుట్టూ ఉండొచ్చుగాక. మీడియా కూడా భుజకీర్తులు తొడిగి ఆహా ఓహో అని అనొచ్చుగాక. కానీ అసలు సవాల్ ఓడినప్పుడు ఎదురవుతుంది. జనం బలం లేకపోతే అలాంటి సవాళ్లను ఎదుర్కోవడం కష్టతరం అవుతుంది. ఇది కేవలం బెంగాల్కి సంబంధించిన సినిమా మాత్రమే కాదు, మీకు అర్థమైంది కదా. అందుకోసమే ప్రతి ఒక్కరూ ప్రజల్ని నమ్ముకోవాలా, ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపాలా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా రాజకీయాలు చేయాలా. అలా చేస్తే అది వాళ్ళకి మంచిది, అన్నిటికీ మించి రాష్ట్రానికైనా ప్రజలకైనా భవిష్యత్తుకైనా ఆరోగ్యకరం. అవునా కదా. బెంగాల్ అనుభవాలు ఏం చెప్తా ఉన్నాయి ఇప్పుడు. ఆ పార్టీనో ఈ పార్టీనో సైడ్ తీసుకుని తిట్టుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా థాట్ ప్రాసెస్ ఆధారంగా చేయండి. పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి. ఇది కీటాక్స్ రిక్వెస్ట్. जहांगीर के घर वाले भी खड़े हैं, उसको बता देना, फिर बाद में रोना पछताना मत। উনি নিজেকে সিংহ মনে করে, আমরাও পুষ্পা, ঝুঁকেগা নেই। पुष्पा मैदान छोड़कर भाग गया।